ఇంట్లో డబ్బులేగా తీసింది 100 రూపాయలు. కండవ తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసి పండుకోబెట్టాడు ఎండలో మా నాన్న. శుభ్రంగా స్టూల్ వేసుకొని మమ్మ ఆ తాటాకులు దానిలో సూర్లో పెట్టేటప్పుడు చూశాను నేను. ఆవిడ వానిచ్చి స్టూల్ వేసుకుని మొత్తం ఉన్నప్పుడే స్కెచ్ చేశాను అక్కడ ఏం వేసుకొని తీయాలి ఏంది సంగతి అనేది. చాలా చిన్నోడిని, వాళ్ళు ఎత్తుకునే ఏజ్లో ఉన్నాను, అంటే ఒక 5 ఏళ్ల లోపు వయసు. స్టూల్ వేసుకొని చక్కగా వెళ్ళి అందులో తీసుకొని ఆ 100 రూపాయలు నీట్గా తీసుకుని డబ్బా మళ్ళీ అందులోనే పెట్టి తీసుకొచ్చి కొనుక్కున్నా. 100 కొనుక్కోవాలా, ఆయన డౌట్ వచ్చి వీడికి 100 ఎవరు ఇచ్చారు, వీడికి పావలావి ఎక్కువైతే ఆయన డౌట్ వచ్చి నాకు చిల్లర ఇవ్వాల, బిస్కెట్లు మాత్రం ఇచ్చాడు. శుభ్రంగా పై 2 జేబులు లాగు జేబులు మొత్తం బిస్కెట్లు నింపుకున్నా. తింటా వచ్చా, అజయ్ వాళ్ళ అమ్మ కూడా కొన్ని బిస్కెట్లు ఇచ్చా. తేడా వస్తే ఆమెను కూడా లైన్లో దించాలని. డబ్బా ఇక్కడే పెట్టారు, ఇంత పెద్ద చోరీ ఎవరు చేశారని చెప్పి ఆలోచిస్తే మా ముగ్గురులో మా అక్కాయి పెద్దది, అంటే వాళ్ళ అమ్మ పెద్దది. మా వాడిని గదిమారు, నాకు తెలియదు అన్నాడు వాడు. నా దగ్గరికి వచ్చారు, అయ్యా ఎవరు తీశారా డబ్బులు అన్నారు. నేను బిస్కెట్లు ఇచ్చాక మా అక్కాయికి, ఆమెకి వెళ్ళి చూపించి ఆమె తీసిందన్న. ఆమెను పట్టుకొని బాదారు. 2 బాధగానే ఆమె నాకు తెలియదు, వాడే బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు అంది. ఇది అడుగు తిరిగి కేసు నాకే వచ్చింది. మరి ఇప్పుడు యేసు ప్రభు సంగతి చూద్దాం. మతాన్ని అవాయిడ్ చేశాడంటే, మతాన్ని పాయింట్అవుట్ చేశాడంటే, మతాన్ని ప్రశ్నిస్తున్నాడంటే యేసు ఒక మతాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి రాలేదు అని అర్థం. బాగా వినండి, యేసు వాళ్ళలాగా వీళ్ళలాగా ఒక మతాన్ని ప్రజల మీద రుద్దటానికి రాలేదు. ఈ వచనం ప్రకారం యేసు మతానికి వ్యతిరేకం. మరి అట్లయితే యేసు చేసిందేంటి? యేసు చేసింది ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానం, అటు దైవానికి ఇటు మానవుడికి క్షేమము, సంతోషము, సమంజసం అనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి మంచి మార్గదర్శకత్వం యేసు ప్రభు బోధించింది. అర్థమై కొడుతున్నావా? కంక్లూషన్కి వచ్చానని కొడుతున్నావా? స్తోత్రం. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. అర్థమైందా? దీన్ని ఒక పాటలో నేను మెన్షన్ చేశాను, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం అనే పాటలో దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని అనే పాట కూడా పాడండి. రోజు ఒకసారి పాడారంటే దేశం కోసం మళ్ళీ ప్రార్థన చేసినట్టు. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి. అది సరే, మీకు తెలియని పాటలా? మీరు ఎప్పుడో తిని నవిలి ఊసేసిన పాటలు కూడా ఊసేశారా? ఉయ్యవాకండి, ఉంచండి ఆ పాటల్ని నోట్లో. స్తోత్రం. మరొక పాటలో, మరో భక్తుడు రాసిన పాటలో, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతము కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా దృష్టించు. ఆ పాటలో, ఆ పాట ఇప్పుడు పాడను నేను, ఎందుకంటే మనకు తుఫానులు లేవు, పంటలు పాడైపోయే వానలు లేవు. కాబట్టి ఇప్పుడు వానలు లేక పాడైపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆ పాట పాడను. పల్లవి వరకు పాడుకోవచ్చు. ఒక అద్భుతమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన, సమాజానికి దీవెనకరమైన, సృష్టికర్తకు సంతృప్తికరమైన జీవన విధానం అది యేసు బోధించింది. యేసు మత స్థాపకుడు కాదు, యేసు దైవరాజ్య స్థాపకుడు. దైవరాజ్య స్థాపకుడు. అందుకే యేసు మతాన్ని వ్యతిరేకించిన ఘట్టం నేను చూపించి మాట్లాడుతున్నాను. ఒకని మీ మతములో కలుపుకోవటానికి
సముద్రమును భూమిని చుట్టొస్తారు, ఒకడు మీ మతంలో కలిసినాక వాడిని మీకంటే డబల్ నాశనం చేస్తారా మీరు అన్నాడు. అలా మతాలు పెట్టి, ఆచారాలు పెట్టి, కొన్ని కల్పించి మనుషుల్ని అంధకారంలో ఉంచి దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని, రక్షణ మార్గాన్ని, ఈ అమూల్యమైన సత్య మార్గాన్ని మతమని పెట్టి దీన్ని ద్వేషించేటట్టు నూరిపోస్తున్నారు. గనుక బాధతో ఈ మాట చెప్తున్నాను, యేసు మతమును నేర్పలా. ఇప్పుడు చెప్తా తేడా. పాత నిబంధన మతమునకు, క్రొత్త నిబంధన మార్గానికి లేదా విశ్వాసానికి లేదా జీవన విధానానికి వ్యత్యాసం చెప్తా. మీకు నిజంగా అర్థమవుతుందా? అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? పాత నిబంధనని హెబ్రీ పత్రికలో దేంతో పోల్చాడంటే బాల శిక్షణ. పెద్ద బాల శిక్ష ఉంది తెలుసా మీకు? మనం చిన్నప్పుడు ఒకటో క్లాస్ చదివేటప్పుడు మనకు పెద్ద బాల శిక్ష ఇచ్చేవాడు కదా. ధర్మశాస్త్రము మీకు బాల శిక్ష కూడా అయ్యను అంటాడు. హెబ్రీ పత్రిక, ఇప్పుడు నేను చదివించే హెబ్రీ పత్రిక 12 ఒకసారి 7వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కోరిక ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. బాగా వినండి, ఇక్కడ క్రమశిక్షణ మనకు ఏర్పడటానికి దేవుడు మనల్ని శిక్షలో ఉంచాడు. ఇప్పుడు గలతీ పత్రిక 3:24 కూడా దీనికి జంటగా కలిపి చదువుదాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. బాల శిక్షకుడాయను. ఇప్పుడు నేను వర్ణిస్తాను, నీకు జాగ్రత్తగా వినండి. ఈ వర్ణనతో మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. పాత నిబంధనలో ఒకడు దేవుని సంబంధిగా గుర్తించబడాలంటే సున్నతి పొందాలి. ఆ సున్నతి ప్రక్రియ అనేది కొంత బాధ కలిగించేది. అయినా సరే నువ్వు విశ్వాసివి అంటానికి గుర్తుగా, విశ్వాసానికి గుర్తుగా సున్నతి పొందాలి. అంతేకాదు ఇశ్రాయేలు 7 పండగలు ఆచరించాలి. ఇంకా అదనంగా వేరే కొన్ని పండుగలోనే అవి కూడా ఫాలో అవ్వాలి. అలాగే మోషే ధర్మశాస్త్రాన్ని తప్పనిసరిగా గౌరవించాలి, పాటించాలి. అందులో చెప్పబడిన ఆచారాల్లో ఏది తప్పినా సావు మూడిందే. ఇవన్నీ దేవుడు నాడు ఇశ్రాయేలుకి ఏర్పాటు చేసిన కట్టడలు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి వాళ్లకు నియమించినటువంటి విధులు, ఆచారాలు. బలి పశువుని ఎలా తేవాలి, దాన్ని ఎలా వధించాలి, దాని రక్తం ఎక్కడ ప్రోక్షించాలి, దాని ఆంత్రములు ఎలా ఇచ్చేయాలి, దాని చివరికి ఎక్కడ కాల్చాలి, టోటల్గా అదొకటి. తీర్పులు, ఏ జబ్బులు వస్తే ఎలా ఉండాలి, సంతానవతి అయిన స్త్రీని ఎన్ని రోజులు అపవిత్రాలుగా ఉంచాలి, కడగానున్న స్త్రీని ఎన్ని రోజులు అపవిత్రాలుగా ఉంచాలి, శవమును ముట్టొచ్చా ముట్టకూడదా, శవమును ముట్టినవాడు అపవిత్రుడు, కుష్ఠరోగిని ముట్టినవాడు అపవిత్రుడు, కడగానున్న స్త్రీని ముట్టినవాడు అపవిత్రుడు, ఆమె తాకిన వస్తువులన్నీ అపవిత్రమే. అలాగే తినాల్సిన జంతువులు తినకూడని జంతువులు, తినాల్సిన పక్షులు తినకూడని పక్షులు, తినాల్సిన చేపలు తినకూడని చేపలు, ఇన్నొత్తాయి. అవన్నీ ఇప్పుడు మనల్ని ఆచరించమన్నట్టయితే మెంటల్ హాస్పిటల్లో చేరేవాళ్ళం వాటిని ఆచరించలేక. అన్నీ ఇదంతా ఏమన్నాడంటే బాల శిక్షణ అన్నాడు. పాత నిబంధనలో దేవుడు మనుషుల్ని ఎలా చూశాడంటే ఒక 5 సంవత్సరాల నుంచి
21 సంవత్సరం లోపు పిల్లలందరినీ మనం ఏమంటామండి? మైనర్లు. పసిబిడ్డ దగ్గర నుంచి 21 సంవత్సరం లోపు పిల్లలందరినీ ఏమంటాం మనం? మైనర్లు. అంటే పిల్లల కిందే వస్తారు. 21 నిండింది, 21 దాటిందంటే వాడు మేజర్. అంటే అదే మనిషి 21కి ముందేమో పిల్లోడు, 21 దాటితేనే వాడు పెద్దోడు. 18 నిండితేనేమో అమ్మాయి పెద్దది, 18 లోపేమో అమ్మాయి పిల్ల, చిన్న పిల్ల. 18 లోపు తప్పు చేస్తే శిక్షలు వేరు, 18 తర్వాత తప్పు చేస్తే శిక్షలు వేరు. 21 నిండక ముందు తప్పు చేస్తే శిక్షలు వేరు, 21 నిండిన తర్వాత తప్పు చేస్తే శిక్షలు వేరు. వింటున్నారా? చాలా హత్యలు పిల్లల చేత చేయించారు, ఎందుకో తెలుసా? చాలా హత్యలు పిల్లల చేత చేయించారు, ఎందుకో తెలుసా? వాడు టీనేజ్లో ఉంటాడు, వాడికి తెలిసి తెలియని స్థితిలో ఉంటాడు, వాడి కత్తిచ్చి పొడుగురా ఫలానోడిని అంటాడు, వాడు పొడుస్తాడు, ఈయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, కేసు కడతారు, జడ్జిమెంట్ అవుతుంది. వాడు మైనర్ బాలుడు సార్, తెలిసి తెలియక అమాయకంగా చేశాడు సార్, వాడిని క్షమించండి అంటే వాడిని ఒక మేజర్ని శిక్షించినట్టు శిక్షించరు. కొంచెం శిక్షల్లో కేటాయింపులు ఉంటాయి పిల్లోడు కాబట్టి. అలాగని చేశారు రోవు, చూస్తున్నారు దగ్గర కూర్చొని. నేను పిల్లోడిని, నాకేం శిక్షలు ఉండమని పొడిచేవరై ఉన్నానా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవి కూడా చిన్నగా మారుస్తున్నారు. మైనర్లకు కూడా కోటింగ్లు ఉంటున్నాయి ఇప్పుడు. ఆ మైనర్లకు కూడా డేంజర్ ఉంది ఇప్పుడు, జాగ్రత్త. పాత నిబంధన మనల్ని ఎలా చూసిందంటే పిల్లల లెక్క చూసింది. అందుకే పిల్లల్ని మనం కానీ అబ్జర్వ్ చేస్తే, చిన్న పిల్లల్ని మనం ఎటంటే అటు పోనిస్తామా? ఏదంటే అది తిన్నిస్తామా? ఏదంటే అది చూడనిస్తామా? ఇప్పుడు వాడికి ఎన్ని సెక్షన్లో నేను చెబుతా. వాడు పొద్దున్నే లేవాలి, పళ్ళు తోమాలి, తోమటం ఆలస్యమైతే కోటింగ్. చెప్పండి మా, నేను తినలేదా మీ ఇంట్లో? టయానికి నిద్ర లేవాలి, టయానికి పళ్ళు నోవాలి, నీళ్లు తోటి రారా అంటది. వాడు అక్కడ వయ్యారాలు పడ్డాడు అనుకో, రేయ్ టైం అవుతుంది అంటది. ఉండు మేము వస్తున్నాను, రారా. మళ్ళీ సాగించాడు అనుకో, నీళ్ల బకెట్ దగ్గర నుంచి పోయేది వాడి దగ్గరికి పోయి ఈపీ పెట్టి సరిస్తే ఇట్లా రుద్దుకుంటా పోతాడు ఆ బకెట్ దగ్గరికి. ఏం చతురుగా ఉందా? చతురా? పోసుకోరా. నాకెంతమంది, ఎన్ని పనులు? మీ అయ్య ఒకడు ఉన్నాడు, రెడీ చేయాలి, వాడు ఒకడు ఉన్నాడు గాడిద, ఎరా మళ్ళీ నేను పోయేదానికి నేను పోవాలి, నాకేం పనులు లేవా అని తన్నింది కాక, వాడికి నీళ్లు పోసినంతసేపు, సబ్బు రుద్దినంతసేపు వాడికి తిట్లు. మళ్ళీ మధ్యలో వాడు అంటే మళ్ళీ పగిలింది మొఖాన, పెట్టబడి నిలబడి. ఎందుకంటే నన్ను మా అమ్మ తన్ని నీళ్లు పోసింది, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను పోసుకుంటే ఏ ఒత్తిడి లేకుండా పోసుకుంటా. మా అమ్మ నీళ్లు పోసిందంటే ఎక్కడ ఏ జాయింట్లో పడతాయో అర్థం కాదు. రుద్ది పోసి నన్నేదో తెల్లోళ్ళ చేయాలంటే ఎట్ట అవుతాను నేను? ఏదో ఉన్న గాడికి అవుతాను. అమెరికోళ్ళని ఎట్లా అవుతానంటే అదొక జాతి. కానీ ఉన్నంత వరకు బాగా రుద్ది స్నానం చేసి, అంటే స్నానం చేయకపోతే వార్నింగ్, దెబ్బలు. స్కూల్కి వెళ్తే వెళ్ళాలా, మళ్ళీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలి లైన్లో, టైం. అక్కడ అసెంబ్లీలో ఉండాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ జనగణమన అధినాయక జయ ఉంటుంది, వందే మాత్రం ఉంటుంది, ఇవన్నీ. అక్కడ కలవకపోతే ఆయన అంటాడు. ఏమండి, అందరినీ క్యూలో నిలబెట్టి అందరికీ ఎదురు కొంతమంది ఉంటారు, అందరికీ అవుట్ సైడ్ ఒక ఆయన ఉంటాడు బెత్తం తీసుకొని. ఎవడన్నా వయ్యారాలు పడితే ఆలస్యంగా వచ్చాడు అనుకో, రే దా టైం ఎంత అయింది, ఇంకా వయ్యారంగా వస్తుంది అని ఒకటి పడిద్ది. ఇక రుద్దుకుంటా పోయి వందే మాత్రం అనాలి. అవునా? దేవునికి స్తోత్రం.
టైంకి లేట్ వస్తే కొడతారు, క్యూలో కొంచెం లైన్ తప్పితే కొడతారు, అక్కడ జరిగే ఆ కార్యక్రమంలో పక్కోడితో మాట్లాడితే తంతారు. సరే ఇక్కడ కోటింగ్ అయిపోయిందని క్లాస్ రూమ్లో పోతే, హోంవర్క్ చేయకపోతే కోటింగ్. ఆజ్ఞలు, కోటింగ్లు, ఆజ్ఞలు, శిక్షలు, ఆజ్ఞలు, ఇంటికాడ ఆజ్ఞలు, శిక్షలు, స్కూల్లో ఆజ్ఞలు, శిక్షలు. ఒక రకంగా చెప్పాలంటే బాల్యం అంత మంచిది లేదు, బాల్యం అంత హింస కూడా లేదు. నిజంగా నేను ఎన్నిసార్లు అనుకున్నానో చిన్నప్పుడు, ఎప్పుడు పెద్దోడిని అవుతానో, తొందరగా పెద్దోడిని అవ్వాలి, దరిద్రం అంతా పోయిద్ది నాకు. ఈ అదుపులు, ఈ ఆజ్ఞలు, ఈ కట్టుబాట్లు, ఈ కోటింగ్లు. అరే ప్రశాంతంగా కాసిన గోళీలు తీసుకొని ఆడుకుందాం అని పోతే అక్కడికి వచ్చి బాస్తారు. ఎవడో ఒకడు ఫ్రెండ్తో తిరుగుతుంటే, ఎరా వాడెంబడి తిరుగుతున్నాయింది, ఆ గాలుడి సావాసం పట్టేది ఇట్రా అని. అవునా? ఇంట్లో డబ్బులేగా తీసింది 100 రూపాయలు, కండవ తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి పండుకోబెట్టాడు ఎండలో మా నాన్న. ఇప్పుడు పక్కింట్లో దొంగతనం చేయలేదు, మా ఇంట్లోనే మా అమ్మ డబ్బాలో పెట్టి పోయింది. అప్పట్లో 100 రూపాయలు అంటే పెద్ద మొత్తం. శుభ్రంగా స్టూల్ వేసుకొని మా అమ్మ ఆ తాటాకులు దానిలో సూర్లో పెట్టేటప్పుడు చూశాను నేను. ఆమెను వానిచ్చి స్టూల్ వేసుకొని మొత్తం ఉన్నప్పుడే స్కెచ్ చేశాను, అక్కడ ఏం వేసుకొని తీయాలి ఏంది సంగతి అనేది. చాలా చిన్నోడిని, వాళ్ళు ఎత్తుకునే ఏజ్లో ఉన్నాను, అంటే ఒక 5 ఏళ్ల లోపు వయసు. స్టూల్ వేసుకొని చక్కగా వెళ్ళి అందులో అది తీసుకొని ఆ 100 రూపాయలు నీట్గా తీసుకొని డబ్బా మళ్ళీ అందులోనే పెట్టి తీసుకొచ్చి కొనుక్కున్నా. 100 కొనుక్కోవాలా. ఆయన డౌట్ వచ్చింది, వీడికి 100 ఎవరు ఇచ్చారు, వీడికి పావలాని ఎక్కువైతే. ఆయన డౌట్ వచ్చి నాకు చిల్లర ఇవ్వాల, బిస్కెట్లు మాత్రం ఇచ్చాడు. శుభ్రంగా పై 2 జేబులు, లాగు జేబులు మొత్తం బిస్కెట్లు నింపుకున్నా. తింటా వచ్చా. అజయ్ వాళ్ళ అమ్మకు కూడా కొన్ని బిస్కెట్లు ఇచ్చా. తేడా వస్తే ఆమెను కూడా లైన్లో దించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాళ్ళు వచ్చారు, ఏదో అవసరానికి కట్టాల్సి వచ్చింది, డబ్బులు వెతికారు, డబ్బా ఉంది, డబ్బులు లేవు. డబ్బా ఇక్కడే పెట్టారు, ఇంత పెద్ద చోరీ ఎవరు చేశారని చెప్పి ఆలోచిస్తే మా ముగ్గురులో మా అక్కాయ పెద్దది, అంటే వాళ్ళ అమ్మ పెద్దది. మా వాడిని గదిమారు, నాకు తెలియదు అన్నాడు వాడు. నా దగ్గరికి వచ్చారు, అయ్యా నన్ను అంచనా వేశారు, వీడు చిన్నగా ఉన్నాడు, వీడికి సూరు అందదు, వీడు చేసే ఛాన్సే లేదు, అయితే వీడు చేస్తే ఎవరన్నా చేస్తే చూసే అవకాశం అయితే ఉంది, ఎవరు తీశారా డబ్బులు అన్నారు. నేను బిస్కెట్లు ఇచ్చాక మా అక్కాయికి, ఆమెకెళ్ళి చూపించి ఆమె తీసిందన్న. ఆమెను పట్టుకొని బాదారు. 2 బాధగానే ఆమె నాకు తెలియదు, వాడే బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు అంది. ఇది అడుగుతిరిగి కేసు నాకే వచ్చింది. ఇక నాకెళ్ళి చూశారు, అమాయకంగా ఫేస్ పెట్టి తల దించాను. మా అమ్మ దగ్గరికి వచ్చింది, అయ్యా అయ్యా అని ఎత్తుకొని నీకు ఇంకా కొని పెడతా, డబ్బులు ఆట పెట్టాయా అంది. ఇంత ప్రేమగా ఎత్తుకుంది కనుక కోటింగ్ ఉండదు లేని ఫిక్స్ అయ్యి చెప్పాను అన్నమాట, ఫలానా కోట్లో ఇచ్చాను అని. అడగపోతే ఆయన డబ్బులు తీసి ఇచ్చిందా, వీడు డబ్బులు తెచ్చాడు, నాకు డౌట్ వచ్చింది అంటే వాడు తెలియక ఇంట్లో తీసాడయ్యా. అది ఎండాకాలం రోజులు. ఎండాకాలం నాకెలా గుర్తుందంటే, మా అయ్య తన్ని కాళ్ళు చేతులు ఇలా కట్టేసి ఎండలో వేసినప్పుడు పక్కింటి ఆవిడ వచ్చి తీసుకొని పోయింది, తీసుకెళ్ళాము, నాకు మామిడికాయ పెట్టింది. మామిడికాయ పెట్టే సీజన్ ఎండాకాలమేగా, అందుకని గుర్తుపెట్టుకున్నాను అన్నమాట. నేను ఏడుస్తుంటే మామిడికాయ తినిపించిందా, ఆ సన్నివేశం నాకు గుర్తుంది. ఎండాకాలం శుభ్రంగా తెచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వేశాడు. ఆమె జాలిపడి ఊరుకో పిల్లాడు ఇబ్బంది పడతాడని ఆమె ఆ కట్లు ఓడదీసి తీసుకొని పోయింది. అంటే కనీసం నిండా 5 సంవత్సరాలు లేని వయసులో ఆ పని చేశాడు మా నాన్న. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, నా బాల్యం బాగుంది కామెడీగా వినండి అని కాదు. బాల్య దినాలన్నీ కూడా మనకి యుక్త వయసు అంటే మేజర్లం అయిందాకా కొన్ని కండిషన్స్లో మనం బ్రతకాల్సి వచ్చింది, కొన్ని కట్టుబాట్లలో, కొన్ని క్రమాల్లో, క్రమశిక్షణలో మనం బ్రతకాల్సి వచ్చింది. రోడ్డు మీద పోయేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు పోనీరు. ఏమాత్రం కొంచెం రోడ్డుకి అటు దాటామా పడిందే. మా ఇంటికి హైవే రోడ్డుకి ఆ పక్క ఈ పక్క ఇళ్ళు ఉంటాయి.
అప్పుడప్పుడు అటు పక్కకి పోయేవాళ్ళం ఆడుకోవటానికి. ఈ పక్క వేసేవాడు మా నాన్న కేక, అటు పక్కకి వినపడేది. కేక వినపడిందంటే కేసు అయిందిరా అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాకముందే, వాళ్ళు మమ్మల్ని గమనించకముందే ఆడి వెళ్ళిపోవాలి. కానీ ఆట పిచ్చిలో పట్టించుకునే వాళ్ళం కాదు. ఇటు పక్క నుంచి కేకేసాడంటే అక్కడ కోటింగ్ ఉంటుందని కన్ఫామ్. ఇక గడగడలాడుతా ఇక ఈ సంపాదించిన గోళీలు సొమ్ము ఉంటుందిగా, డిస్కషన్ చేసుకొని ఎక్కడో చోట రహస్యంగా ఒక దగ్గర పెట్టి వచ్చే ఆ ఇంటి పక్కన ఏ చెట్టు కిందనో వాటిని పాతిపెట్టి ఏమి ఎరగనట్టుగా అమాయకంగా దిగుసుకొని ఎరా రా అంటే ఇంకా కోటింగ్కే. ఒక్కోసారి మమ్మీ ఇచ్చింది, ఒక్కోసారి మా ఇస్తాడు. సరే ఏం చేయాలి, అప్పచెప్పుకోవటం, ఇంకేం కొడతారు, కొట్టడం చేసేది ఉంది. మరి ఆటేమో ఆడలేకుండా ఉండలేకపోతున్నావు, ఆటేమో ఆడకుండా ఉండలేకపోతున్నావు. వాళ్ళు కొట్టేది ఎందుకంటే రోడ్డు దాటినందుకు. ఇక్కడ ఆడుతున్నావుగా, ఆడుతున్నావుగా. లారీలు ఎట్ట తిరుగుతున్నాయి, రోడ్డు మీద లారీలు ఎట్ట తిరుగుతున్నాయి. భయం లేదా? వెళ్ళొద్దని చెప్పాగట్టు చెప్పానా? చెప్పావు. ఈ దండం పెట్టిన వదిలిపెట్టరు. ఇక్కడ దండం పెడితే మొత్తం మీద ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నా అంటే, నా బాల్యం చెబుతుంటే మీ బాల్యం మీకు గుర్తురాట్లా? అసలు మీలో మామూలు కోటింగులు తిన్న వాళ్ళు ఉన్నారా? ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధన అనేది దేవుడు మనుషుల్ని చిన్నపిల్లలుగా ట్రీట్ చేసిన సమయం. అర్థమైందా? పాత నిబంధనకు ముందున్న టైము పూర్తిగా అజ్ఞాన కాలం. అర్థమైందా? ధర్మశాస్త్రం పాత నిబంధన అనేది ఎప్పుడు వచ్చింది బ్రదరు? కాస్త బైబిల్ కొంచెం అలవాటున్న ఇట్టే చెప్తారు. ఒక్క మొక్క చెప్పండి. ధర్మశాస్త్రం అనేది, పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరు రాశారు, ఎవరి ద్వారా వచ్చింది? మీకు దండం పెడతాను, చెప్పండి, టైం అవుతుంది. మోషే ఎప్పటివాడు? ఆదాం దగ్గరోడా? మోషేకి ఆదామికి మళ్ళీ చాలా వందల సంవత్సరాల వ్యత్యాసమే ఉంది. మరి ఈ 100 సంవత్సరాలు ఇప్పుడు మొత్తం 6000 సంవత్సరాలు అనుకుందామండి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం పాటు మోషే. ఇది క్రీస్తు శకం 2000, అదొక 1500. మోషేకి మనకి మొత్తం 3500 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. మోషేకి మనకి ఎన్ని సంవత్సరాలు? 3500 సంవత్సరాలు ఉంది. అంతకుముందు ఒక 1500 ఉంది కదా, 5000కి వేసుకున్నా కూడా 3500 1500 ఎంత అయిద్దండి? 6000 అంటే 2500, లేదు 5000 అనుకుంటే ఒక 1800 అని ఉంటుందిగా ఆదాముకి మోషేకి. అట్లా చెప్తున్నాను లెక్క. మరి ఈ 1000, 1500 లేదా 2000 సంవత్సరాల కథ నడిచింది అప్పటికే మోషే దగ్గరకు వచ్చేటప్పటికి. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, కొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు, ఏమీ లేనప్పుడు ఎలా బతికారు? దేవునికి మహిమ కలుగునుగాక. మరి అబ్రహాం బతికాడు అప్పుడే, హనోకు బతికాడు అప్పుడే, నోవహు బతికాడు అప్పుడే. మరి నోవహుకు బైబిల్ ఉందా? చెప్పాలి. పాత నిబంధన ఉందా? కొత్త నిబంధన ఉందా? హనోకుకుందా? ఆదాముకుందా? అబ్రహాంకుందా? ఇస్సాకుకుందా? యాకోబుకుందా? 12 గోత్రాల కర్తలకుందా? మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి? మరి అంతకుముందు వాళ్ళకి ఇదంతా ఇవ్వనకు మునుపు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అవి మనస్సాక్షిని బట్టి జడ్జి చేసుకుంటా, అందులో కొన్ని మీరినా కూడా కొన్ని చూసి చూడనట్టు, కొన్ని పట్టించుకోకుండా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనేను అన్నాడు. దాన్ని ఏ దశతో పోలుస్తానంటే, నేను వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దాన్ని ఏ దశతో పోలుస్తానంటే,
పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 ఏళ్ల లోపు బిడ్డని మనం కఠినంగా శిక్షిస్తామా? 4 ఏళ్ళలోని కొడతామా? 3 ఏళ్ళలోని కొడతామా? ఇప్పుడు 3 ఏళ్ల బిడ్డ ఉన్నాడు మా నీకు, స్టీల్ గ్లాసు పగలదు కాబట్టి గొడవ లేదు. ఇలాంటి గాజు గ్లాసు ఉంది, 3 ఏళ్ళోడు నడుస్తాడు, మాట్లాడతాడు, వాడు దొల్లిచ్చాడు, గ్లాసు పగిలింది, వాడిని కొడతావా తీవ్రంగా? సంవత్సరంన్నరోడు ఉన్నాడు, వాడు కొంచెం నడుస్తాడు, పడతా నడుస్తాడు, లెగుస్తా నడుస్తాడు, కొంచెం దోగాడుతాడు, కథలు పడతాడు, వాడు పగలగొట్టాడు, విలువైన గాజుది పాత్ర, విలువైంది, పగలగొట్టాడు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? వాడిని కొట్టకపోగా, వాడిని అనకపోగా, అమ్మో ఈ ఆపలేకపోతున్నామమ్మా, ఇటు గడుగ్గా అయిపోయాడమ్మా, ఉన్న చోట ఉంటలేదమ్మా అని ఒక ముద్దు పెట్టి బుగ్గగిల్లి వాడిని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాం. వాడు మళ్ళీ ఇటు రాకుండా, ఎందుకంటే గాజు గ్లాసు పగల కొట్టుకున్నాడు, వస్తువు పోతే పోయింది, వాడిని అక్కడే ఉంచితే మళ్ళీ ఆ పెంకుల్లోకి వస్తాడు, ఆ గాజు పెంకుల్లోకి గుచ్చుకుంటాయి, వాడికి ప్రమాదం. అందుకని వాడిని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టి అవన్నీ ఎత్తి క్లీన్ చేస్తాం, తన్నాం. 5 ఏళ్ల లోపు వరకు దాదాపు కోటింగ్ తక్కువే. 3 ఏళ్ల లోపు అయితే అసలు కోటింగే ఉండదు, పగలగొట్టినా ముద్దులే, ఏం చేసినా ముద్దులే. కానీ 3 దాటిన కాడి నుంచి, 4 దాటిన కాడి నుంచి, 5 దాటిన కాడి నుంచి ధర్మశాస్త్రం స్టార్ట్ అయ్యిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి 15 లేక 2000 సంవత్సరాలు పూర్తిగా 1 నుంచి 4 ఏళ్ల లోపు ప్రాయం అయితే, అక్కడి నుంచి క్రీస్తు వరకు జరిగినటువంటి మొత్తం సమయం 1500 సంవత్సరాలు కదా. క్రీస్తు వరకు అవి ఒక 2000 అనుకుందాం, ఇది ఒక 1500. ఆదా మొదలుకొని క్రీస్తు వరకు ఒక 3500 సంవత్సరాలు వేద్దాం. ఆ 3500కి వచ్చేటప్పటికి క్రీస్తు వరకు అంటున్నానండి, మోషే ఉన్నాడుగా మధ్యలో. ఆదాము దగ్గర నుంచి మోషేకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాను? ఓ 2 ఏళ్ళు వేసుకుందాం. అంటే ఈ వయసుని ఏమంటారంటే 3 సంవత్సరాల నుంచి దాటిన తర్వాత కోటింగ్ స్టార్ట్ అయ్యిద్దాయే. అట్లా ఇదంతా ఎక్కడ దాకా వచ్చింది ఈ కోటింగ్ అంటే యేసయ్య దాకా వచ్చింది. యేసయ్య దాకా ఈ కోటింగ్ నడిచింది. ఎవడైనా వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి సాగొట్టారు. విశ్రాంతి దినం రోజు ఎవడైనా పుల్లలేరినా కూడా చంపేశారు. ఏ ఒక్క తేడా వచ్చినా వాడు అవుట్. మోషేకి ముందేమో ఒక విధమైన పరిస్థితి, మోషే వచ్చిన దగ్గర నుంచి, ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచి కఠినమైన శిక్షలు, ఆచారాలు, వ్యవహారాలు. నిజంగా ఒక మతం అంటే ఎంత వికృతంగా ఉంటుందో అక్కడ వెల్లడైంది. మతానికి ఆచారాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణలు, వేషభాషలు, వాటితో పాటు శిక్షలు కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కలిపి మతం. అదే యోధ మతం. అర్థమైందా? యోధ మత ప్రవిష్టుడునో అంతియోకయ వాడైన నికోలాసు అంటాడు. ప్రవిష్టుడు అంటే వేరే వాడై ఉండి యోధా మతంలో ప్రవేశించినవాడు, అది మతం. ఓకేనా? ఇప్పుడు అజ్ఞాన కాలం 1500 నడిచింది. అక్కడి నుంచి తీసుకుంటే మోషే సీన్లోకి వచ్చాడు. మోషేకి క్రీస్తుకి మధ్య ఒక 1500 ధర్మశాస్త్రం నడిచింది అనుకుందాం. అప్పటికి ఎన్ని అయినాయి? 3000 అయినాయి. ఇప్పుడు క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి 2000 నడుస్తుంది. ఓకేనా? ఇప్పుడు 3 దశలుగా 3 భాగాలు చేద్దాం దాన్ని. ఫస్ట్దేమో మోషేకి ముందేమో పూర్తిగా అజ్ఞాన కాలం, దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్న కాలం. మోషే దగ్గర నుంచి ఒక జనాంగాన్ని డివైడ్ చేసి వాళ్ళకి కొన్ని హద్దులు, క్రమశిక్షణలు నేర్పి వాళ్ళ ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయడానికి వాళ్ళని చేతుల్లోకి తీసుకున్న కాలం. ఇప్పుడు ఈ 2 దాటి యేసయ్య వచ్చిన తర్వాత మనల్ని ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నాడంటే, ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైద్ది. ఇప్పుడు యేసయ్య మనల్ని చేతుల్లోకి తీసుకొని మనతో ఎలా వ్యవహరిస్తున్నాడంటే, మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడంటే, అన్నీ తెలిసి ఎదిగిన పెద్దల్లాగా మనల్ని ట్రీట్ చేస్తున్నాడు ఆయన.
ఇప్పుడు మీరు చెప్పండి నాకు, పెళ్ళైన కొడుకుని వాళ్ళమ్మ తన్నిద్దా? పెళ్ళైన కొడుకు వాడు కూడా కుటుంబ వ్యవస్థని కలిగి ఉండి మంచి చెడులు ఎరిగి తండ్రి అంతటి వాడైన తర్వాత తండ్రి తంతాడా? రోడ్డు మీద పక్కన్నాడు, గాడిదలా పక్కన్నాడు అంటాడా? కొడతాడా? అన్నానే కదా, చిన్నప్పుడేం పచ్చడి కింద కొట్టాడు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కనీసం ఒక దెబ్బ కొట్టట్లేదు. ఏంది నిజంగా పెద్దోళ్ళు అయ్యి అంత మంచిదైందో మనం, ఎన్ని తన్నులు తప్పినాయో. ఎందుకు తన్నట్లేదంటే, వాడు నా అంతటి వాడయ్యాడు, మేలు కీడులు మంచి చెడ్డలు ఎరిగి ఎరిగి మంచిదేదో చేసి చెడ్డదేదో మానుకునే కెపాసిటీలోకి వాడు వచ్చాడు గనుక, వాడు నా అంతటి వాడయ్యాడు గనుక, ఇంకేదన్నా ఉంటే ప్రేమతో చెప్పటం, వాడిని జాగ్రత్త చేయటం తప్ప ఇక శిక్షించేదానికి కానీ బలవంతంగా ఏవైనా వాడి మీద రుద్దేదానికి కానీ నేను చేయకూడదు. ఎందుకంటే వాడు నా అంత ఎదిగాడు. కాబట్టి ఏదైనా ఇదిగో ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇది క్షేమం అని చెప్పి చెప్పటమే కానీ దాన్ని వాడి చేత బలవంతంగా చేయించేదానికైతే నాకు అవకాశం లేదు. బలవంతంగా రుద్దేది మతం అయితే, ప్రేమతో చెప్పి జాగ్రత్త చేసి మంచి క్రమంలో నడిపేది మార్గదర్శకత్వం. ఇది మతం కాదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? నిజమేనా? అర్థం చేసుకున్నారా మీరు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏం చెప్పాడు? మీరు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఇలా ఉండకపోతే మీకు రాళ్ళు తీసుకొని కొట్టాలి, మీ మెడకు తాడేయాలి, మిమ్మల్ని రోడ్డు మీద పడేసి ఏడవాలి, ఏమన్నా చెప్పాడా? అసలు ఎప్పుడైతే మనం పరిణతి చెంది పెద్దలం అయ్యామని అనిపించాడు, అప్పుడు నూతన నిబంధనను అమల్లో తీసుకొచ్చి చెప్పాడంతే. చేయకపోతే దీని పర్యవసానం మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది కనుక జాగ్రత్త. ఇలా ఉండండి, ఇలా ఉండకండి, ఇలా చేయండి, ఇలా చేయకండి, మీ మంచికే.